ఉంచండి, ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకులు మా జీవితాలు ముడిపడి ఉన్నతమైన ఆలోచనలతో, నీ ఆశయంతో, నీ ఆలోచనలతో ఈ బ్రతుకులు ఈ భూమి మీదకి అడుగు పెట్టబడ్డాయి. తండ్రి, మరొక కార్యక్రమంలోనికి మమ్మలను తండ్రి కృప చూపించి నీ సన్నిధికి నడిపించావు. ఇందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇచ్చిన అవకాశం ధన్యతకరమైన స్థితి, ధన్యతకరమైన భాగ్యంగా ఎంచుకొని నీ మాటలను, నీ ఆలోచనలను తూచా తప్పకుండా మా బ్రతుకులో ప్రతి మాటను మా బ్రతుకుకు ఆపాదించుకున్నట్లో, ఆ మాట ప్రకారంగా మా బ్రతుకులను వెలుగుమయం చేసుకోవడంలో, వెలుగులో నివసించుటలో, మా బ్రతుకులను ఆ మాటపు ఆలోచనలతో అనుసరించేవారుగా ఉండటకు కృప చేయమని వేడుతూ, తండ్రి, వచ్చిన పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి. చెప్పనైన నాకు సమయోచితమైన జ్ఞానము, ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని, అలాగే ఆరోగ్యాన్ని దయచేయమని వేడుతూ, సమస్త ఘనత మహిమ ప్రభావానికి చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ, మళ్ళీ మనకు ఈరోజు కూడా ఒక అపురూపమైన అవకాశంగా మళ్ళీ మనకు ఈ యొక్క భాగ్యం, ఈ ధన్యత దక్కడం గొప్ప భాగ్యంగా మనం భావించాలి. తన యొక్క సన్నిధికి మళ్ళీ మనల్ని తీసుకురావడం, ఈ రీతిగా తన మాటల దగ్గరికి మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవదేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియులరా, మరి ఈరోజు కూడా ఈ నడిపించిన విధానాన్ని బట్టి ఈ సన్నిధికి చేరుకున్న మనం ఒక ఉన్నతమైన ఆలోచనలతో కూడుకున్న సంగతులను తెలుసుకొని, ఏదైతే దేవుడు ఆశపడుతున్నాడో మన బ్రతుకుల్లో, ఏ విషయం గురించి అయితే ఆలోచనలు కలిగి ఉన్నాడో, ఎలా ఉండాలని మన బ్రతుకుల గురించి తండ్రి ఆలోచించుకున్నాడో, ఆలోచనలోనికి మన బ్రతుకులను నడిపించుకునే ప్రయత్నంలో ముందుకు సాగే విధంగా ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు ఒక అద్భుతమైన అంశంగా మళ్ళీ మనం చూడగలిగితే, దేవుని మాటల్లోనికి వెళ్ళగలిగితే, లోకంలో వెలుగై ఉన్నావా, లేదా లోకానికి వెలుగై ఉన్నావా అన్న ఒక అద్భుతమైన విషయాన్ని మనం ఆలోచిద్దాం. లోకానికి వెలుగై ఉన్నావా? ప్రియమైన దేవుని వర్లరా, దేవుని మాటలు, దేవుని యొక్క ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. దేవుని యొక్క వాక్యము మనుషుల బ్రతుకులను వెలిగించేది, మనుషుల యొక్క జీవితాలను కట్టేది. బైబిల్ అనేది ఒక మత గ్రంథం కాదు, ఒక వర్గానికి సంబంధించింది కాదు, ఒక తెగకు సంబంధించింది కాదు. మనిషిని ఒక మహోన్నతమైన లోకానికి నడిపించేది, మహోన్నతమైన ఆలోచనలతో కూడుకున్నది దేవుని మాట. దేవుని వాక్యము వెలుగై ఉన్నది. ఆ వెలుగు మనిషిని, లేదా మనిషి బ్రతుకులో ఉన్న చీకటిని తీసేసేది. ఆ మనిషికి ఒక ఉన్నతమైన బ్రతుకులోకి నడిపించేది, ఒక ఉన్నతమైన స్థితిలోనికి మనిషి జీవితాన్ని తీసుకుపోయేది ఉంది అని అంటే దేవుని వాక్యము, దేవుని మాట. అటువంటి అత్యున్నతమైన దేవుని మాటలు ఈరోజు సమాజంలో లేకపోవడం వలన, సమాజం ఆలోచించకపోవడం వలన, సమాజం గుర్తించకపోవడం వలన, సమాజం తెలుసుకోకపోవడం వలన, సమాజము ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అని మనం ఆలోచిస్తే, ప్రతి మనిషి బ్రతుకు జీవితాన్ని మనం ఆలోచిస్తే, ప్రియులరా, ఈరోజు మనిషి పుట్టాడు,
తల్లి గర్భం గుండా భూమి మీదకి వచ్చిన మనిషి తన బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకోలేని పరిస్థితిలో ఉండిపోయాడు. తల్లి గర్భంలోనికి అడుగుపెట్టిన నాకు ఈ అనంతమైన అందమైన సృష్టి ఎవరు నిర్మించారు? ఎలా నిర్మించబడింది? ఎందుకోసం నిర్మించబడింది? ఎవరి కోసం నిర్మించబడింది? ఇది నా కోసం ఇంత అందంగా తీర్చిదిద్దింది ఎవరు అన్న ఆలోచనలు తెలుసుకోలేని వాడుగా, మరి ఈ చావు పుట్టుకల మధ్య జీవితం ఏంటి? ఈ చావు పుట్టుకల మధ్య బ్రతుకు ఏంటి? ఎన్నో సంపాదిస్తున్నాను, ఎన్నో సాధిస్తున్నాను, ఎన్నో అనుభవిస్తున్నాను, ఎన్నో పొందుకుంటున్నాను. ఒకరోజు శరీరం వదిలిపెట్టడం ఏంటి? శరీరం వదిలిపెడితే ఏం జరుగుతుంది? శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏమైపోతా? మళ్ళీ పుడతానా? ఆ తర్వాత ఏం జరుగుతుంది? అర్థం కాని సమస్యలతో, అర్థం కాని ఆలోచనలతో సతమతమవుతున్న మనిషి బ్రతుకులను మనం చూడొచ్చండి. అర్థం కావట్లేదు మనిషికి మరణించిన తర్వాత నేనేమవుతాను? ఇంత అందమైన జీవితాన్ని కలిగి, అనుబంధాలను, అనురాగాలను కలిగి, ఒకరోజు ఈ సంపద, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం వీటన్నిటిని ఒకరోజు వదిలిపెట్టడం ఏంటి? రేపు శరీరాన్ని వదిలితే ఏం జరుగుతుంది? ఏమైపోతాం? మళ్ళీ పుట్టొచ్చా? మళ్ళీ జన్మిస్తానా? మళ్ళీ భూమి మీదకి అడుగుపెట్టే అవకాశం ఉందా? అసలు ఏం జరుగుతుంది ఆ తర్వాత అన్న ఆలోచనలతో సతమతమవుతూ సమస్యలలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మనిషి బ్రతుకులను మనం చూడొచ్చు ప్రియులారా. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు? ఎందుకు ఈ భయంకరమైన పరిస్థితుల్లోనికి మనిషి జీవితం వెళ్ళిపోయిందంటే, మనిషి దేవుడిని వెతకడం, మనిషి దేవుని ఆలోచన దగ్గరికి రాకపోవడం, మనిషి బ్రతుకుల్లో దేవుడు లేకపోవడం, ఈ ప్రశ్నలన్నిటికీ పటాపంచలు చేసేది దేవుని జ్ఞానం. ఈ సమస్యకు పరిష్కారం చూపించేది దేవుని వాక్యం. ప్రేమైన దేవుని వారలారా, దేవుడు నీ సమస్యలకు పరిష్కారం దేవుడు. ఈ అంధకారమైన చీకటిలో ప్రపంచం బ్రతుకుతుందండి. అంధకార సంబంధమైన చీకటి అంటే ఈ భౌతికమైన చీకటి గురించి నేను మాట్లాడట్లేదు. రాత్రి చీకటి గురించో, ఉదయం వచ్చే వెలుగు గురించో మాట్లాడట్లేదు. ఇది ఆత్మ సంబంధమైన చీకటి, ఆత్మ సంబంధమైన వెలుగు గురించి మాట్లాడేది. చీకటి అంటే ఇదే, బ్రతుకు గురించి అవగాహన లేకపోవడం. ఎందుకు బ్రతకాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, ఏ విధంగా బ్రతకాలో తెలియదు, ఏ విధంగా నడుచుకోవాలో తెలియదు, ఏ విధంగా బ్రతుకును ముందుకు కొనసాగించుకోవాలో తెలియదు. ఇది అంధకారమైన ఆలోచనలతో కూడుకున్న విషయాలు. చావు పుట్టుకల మధ్య జీవితం తెలియదు, పుట్టుక తర్వాత బ్రతుకు గురించిన అవగాహన లేదు, చావు తర్వాత ఏం జరుగుతుందో, ఏమైపోతామో తెలియని పరిస్థితుల్లో, అంధకారంలో ఈ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సమాజం. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉద్దేశాలను మనం ఆలోచిస్తే ఆదికాండంలోనే, ప్రారంభంలోనే దేవుడు సృష్టి నిర్మాణం గురించిన విషయంతో ప్రారంభమవుతుంది. ఈ సృష్టిని ఎందుకు నిర్మించాడన్న మాటతో ప్రారంభమవుతుంది. చివరి అధ్యాయమైన ప్రకటన గ్రంథంతో నీవు దేవుడి కోసం బ్రతికితే, సృష్టి నిర్మాణం గురించి ప్రారంభమై ప్రకటన గ్రంథంలో నీవు దేవుడి కోసం బ్రతికితే, దేవుడి కోసం నిలబడగలిగితే ఒక ఉన్నతమైన నిత్యత్వంలోనికి నీ బ్రతికెళ్ళబోతుంది. దేవుని కోసం బ్రతకకపోతే ఒక భయంకరమైన చీకటి, భయంకరమైన నరకంలోనికి, అగ్నిగుండంలోనికి నీ బ్రతికెళ్ళబోతుంది. ఆ తర్వాత ఈ ప్రపంచం లయం కాబోతుంది అన్న విషయాలు చివరి గ్రంథంలో చెప్పబడ్డాయి.
అంటే బైబిల్ అంతటిలో ఇక మధ్య ఉన్న పుస్తకాలు మనిషి యొక్క బ్రతుకు ఏ విధంగా నడవాలో, ఏ విధంగా నడిపించుకోవాలో, ఏ విధంగా బ్రతకాలో, ఆ మధ్య ఉన్న గ్రంథాలన్నీ మనిషి యొక్క బ్రతుకుల గురించి బోధిస్తున్నాయి. మనిషి భూమి మీద ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా బ్రతుకును కొనసాగించాలి, ఏ విధంగా నడిపించుకోవాలన్న విషయాలు బైబిల్ అంతా, గ్రంథం అంతా చూపిస్తుంది. అప్పుడు మనిషిలో ఉన్న ఆలోచనలకు, ప్రతి సమస్యకు పరిష్కారం, సమాధానం దొరికేది. ఇంతటి పరిస్థితిలోనికి సమాజం వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే దేవుని వాక్కులు, దేవుని మాటలు సమాజం అందకపోవడం వలన, సమాజానికి తెలియకపోవడం వలన మనుషుల బ్రతుకులో అంధకారం చోటు చేసుకుంది. మనుషుల బ్రతుకులు చీకటిలోనికి వెళ్ళిపోయాయి. చీకటిలోనికి వెళ్ళిపోయిన మనుషుల బ్రతుకులు ఎక్కడ ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా నడుచుకోవాలో తెలియని పరిస్థితుల్లో బ్రతుకులు ఉండిపోయాయి ఈరోజు లోకంలో. చూడండి, మనిషి బ్రతుకులను చూడండి. ఒక ఆనందం అంటూ, ఒక సంతోషం అంటూ లేని బ్రతుకులు. ఎందుకు? పుట్టాను, అన్నీ సంపాదించాను, అన్నీ సమకూర్చుకున్నాను, అన్నీ ఉన్నాయి, ఒకరోజు నేను మరణించాలి అన్న సమస్య మనిషిని ఏం చేస్తుంది? అన్న సమస్య మనిషిని పీడిస్తుంది, ఒక సంతోషం లేనిదిగా చేసేస్తుంది. మీకు అర్థమైందా? మనిషి ఎన్నో సంపాదించుకున్నాడు, ఎన్నో చేసేసుకుంటున్నాడు, కానీ ఒకరోజు ఈ లోకాన్ని వదలాలి, ఏం జరుగుతుందో ఏంటో అన్న సమస్యతో సతమతం అవుతూ సంతోషం లేనివాడుగా వెళ్ళిపోయాడు మనిషి. అంతే కదండి. పరమార్థం తెలియకపోతే, జీవితం యొక్క సత్యం తెలియకపోతే మిలిగేది ఏంటో తెలుసా? మిలిగేది ఏంటో తెలుసా? ఆనందం కాదండి, దుఃఖం, అసంతోషం, సమాధానం లేని స్థితి, సమాధానం లేని ప్రపంచం, సమస్యలకు సమాధానం లేని ప్రపంచం ఈరోజు. ప్రియులారా, దేవుని మాటల దగ్గరికి ఒకసారి వెళ్ళి చూడగలిగితే, ఈ చీకటిలోనికి వెళ్ళే వారి బ్రతుకు గురించి మనం ఆలోచిస్తే, చీకటిలో ఉన్నవాడి బ్రతుకు గురించి ఆలోచిస్తే, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 10వ వచనం ఈ సందర్భంగా చూడాలి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనం. దేవుని మాటలు వినేవాడెవడు? ఏమండి, దేవుని వెతికేవారు ఎవరు ఈరోజు? ఏమండి, 10వ వచనంలో ఏముంది? మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినేవాడు ఎవడు? చూసారా, దేవునిని వెతకాలనే మనిషి ఆలోచనలు ఎంతమందిలో ఉన్నాయి ఈరోజు? అంటే నీ సమస్యకు పరిష్కారం దేవుడా? అవును, నీ సమస్యకు పరిష్కారం దేవుడు. ఆ దేవుడిని నువ్వు తెలుసుకునగలిగితే ఈ సమస్యలకు పరిష్కారము నీకు దొరికేది. నీ జీవితాన్ని ఆనందమయంగా చేసుకునేవాడివి నువ్వు, సంతోషదాయకమైనదిగా నీ జీవితం ఉండేది. ఈరోజు బ్రతుకులలో సంతోషం లేదు, ఆనందం లేదు అని అంటే, ప్రియమైన దేవుని వారలారా, దేవుడి మాటన్నా, దేవుడన్నా మనిషికి ఆలోచన లేదు. దేవుడి దగ్గరికి మనిషి రాలేకపోతున్నాడు. దేవుడిని వెతికే ప్రయత్నంలో మనిషి ఉండలేకపోతున్నాడు. ఎందుకు దాని గురించి ఆలోచించడం, ఆ ప్రస్తావనని తీసుకోలేకపోతున్నాడు. ఎందుకు దాని గురించి ఆలోచించి సమస్యకు పరిష్కారం దొరకక మనిషి ఏమైండు? అది ఆలోచించడమే మానేశాడు. ఎందుకు దాని గురించి ఆలోచించాలి? మరణం తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే దాని గురించి ఎందుకులే, ఆలోచిస్తే మైండ్ పనిచేయదు. మీరు అడగండి చాలామందిని, ఏం జరుగుతుంది అంటే దాని గురించి ఎందుకు ఆలోచించాలి? ఎందుకు సమాధానం దొరకలేదు, దానికి పరిష్కారం దొరకలేదు. కాబట్టి దానిని ఆలోచించడమే మనిషి మర్చిపోయాడు. ఏదో ఉన్నన్ని రోజులు ఇలా ఇలా ఆనందంగా తిని ఒకరోజు చత్తం, ఆ తర్వాత ఏమవుతాం, అందరిలా బ్రతికేద్దాం. ఎందుకు ఆలోచించి బాధపడాలి, ఎందుకు బాధపడాలి అని ఇక ఆలోచించడమే పక్కన పెట్టేశాడు.
అంతే కదండి. ఎందుకండి తెలియదు, ఏమైపోతామో దాని గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది, ఇక పని చేయలేము, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు అని మనిషి సతమతమై ఆలోచనలో పడిపోయి లాస్ట్కు సమాధానం దొరకలేక దాని గురించి ఆలోచించడమే మానేశాడు. చూసారా, సమాజం దగ్గరికి మీరు వెళ్ళండి, ఎందుకులే రేపు చనిపోయేది, ఎట్లాగైనా చచ్చిపోతాం, ఏమైపోయినా పర్వాలేదు, ఇంకా సమాధానం దొరకక ప్రపంచం పుట్టినప్పటి నుండి ఆ సమస్యకు పరిష్కారం లేదండి. మనుషుల దగ్గరికి మీరు వెళ్ళండి, ఏమవుతారు రేపు అని అడగండి, ఏం చెప్పలేరండి. ఎందుకండి దాని గురించి ఆలోచించడం? సంతోషంగా ఉండలేము, ఏదో తిన్న 4 మెతుకులు పైకి పట్టవు, ఆలోచిస్తే అట్లే ఏం జరుగుతుందో, రేపు ఏమైపోతాం అన్న ఆలోచనలోనికి వెళితే తిన్న 4 మెతుకులు పైకి పట్టవు. ఎందుకు దాని గురించి ఆలోచించడం? ఎప్పుడో ఓ రోజు చస్తాం, ఏమైపోతామో ఉండని దాని గురించి అంటే అర్థం కాక మనిషి బ్రతుకు చీకటిలో ఉండిపోయింది. ఎందుకంటే దేవుని మాట వినేవాడెవడు, దేవుని దగ్గరికి వచ్చేవాడెవరు, దేవుని వెతికేవారు ఎవరున్నారు? ఈరోజు లేరండి. వెలుగు లేకయే, మనుషుల బ్రతుకులలో వెలుగు లేకయే చీకటిలో నడుచు వాడు. వెలుగు లేక చీకటిలో నడుస్తున్నారు చూశారు, వెలుగు లేకుండా చీకటిలో నడుస్తున్నారు చూశారు. వీళ్ళు దేవుని ఆశ్రయిస్తే, దేవుని నమ్ముకుంటే వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ జీవితాలు వెలుగుమయమవుతాయి. వాళ్ళ జీవితాలకు సమాధానం దేవుడు. ఎంత బాగుంది చూడండి. వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు. ఇప్పుడు సమస్యకు పరిష్కారం లేకుండా బ్రతుకుతున్నవాడు అంధకారంలో ఉన్నవాడే అండి. అంతే కదండి. అంధకారం అంటే ఏంటంటే మనిషి ఎందుకు పుట్టాడో తెలియకపోవడం, మనిషి భూమి మీద ఎందుకు మనుగడ కొనసాగిస్తున్నాడో ఆలోచించకపోవడం, ఎలా బ్రతకాలో తెలియకపోవడం, ఏ విధంగా జీవించాలో తెలియకపోవడం, ఈ బ్రతుకును ఏ విధంగా చక్కబెట్టుకోవాలో తెలియదు, ఏ విధంగా ఈ బ్రతుకును పరిశుద్ధపరచుకోవాలో తెలియదు, ఎందుకు పుట్టామన్నది తెలియదు. అటువంటి పరిస్థితిలో ఉన్న మనిషి చీకటిలో ఉన్నవాడు. వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకున్న వాళ్ళని, అంటే దేవుడి దగ్గరికి మనిషి చేరుకునగలిగితే ఆ మనిషిలో చీకటి పోయేది, ఆ మనిషికున్న సమస్యలకు పరిష్కారము దొరికేది. ఇంకో మాట చూద్దాం ప్రియులరా. దావీదు మాట్లాడుతున్నాడు. సమూయేలు గ్రంథము 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథము 22-29 వచనంలో దేవుడి గురించి ఆలోచిస్తే దేవుని యొక్క ఆ శక్తిని, దేవుడు వెలుగు, దేవుని మాట వెలుగు, దేవుడు ఎవరై ఉన్నాడో ఒకసారి మనం చూడగలిగితే, ప్రేమైన దేవుని వారలారా చూడండి. సమూయేలు 2వ గ్రంథం 22-29 వచనం అండి. యెహోవా, భక్తుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. నువ్వు నాకు దీపమై ఉన్నావు అంటే దేవుడెవరు? దీపం. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. చీకటిని వెలుగుగా చేసేవాడెవరు? దేవుడు. నీలో వెలుగును, నీలో చీకటిని వెలుగుమయం చేసేవాడు. నీలో అంధకార సంబంధమైన ఆలోచనలను వెలుగుమయంలోనికి తీసుకొచ్చేవాడు, నీ జీవితాన్ని వెలుగులోనికి తీసుకొచ్చేవాడు, నడిపించేవాడు దేవుడు. దేవుడి దగ్గరికి మనిషి రావాలి. దేవుడు దీపము అంటున్నాడు. చూసారా, చీకటిలో దీపం. ఆ దీపము చీకటిని పారదొలుతుంది. చీకటిలో ఉన్న మనిషి దీపాన్ని ఎవరైనా ఆర్పుకుంటారా? ఆర్పుకునే ప్రయత్నం చేస్తారా? ఆర్పుకోకూడదండి. దీపం దగ్గరికే రావాలి, దీపం ఉండాలని కోరుకోవాలి. దేవుడు దీపం.
ఆ దీపమైన దేవుడి దగ్గరికి మనిషి రాగలగాలి, వెలుగైన దేవుడి దగ్గరికి మనిషి రాగలగాలి. దేవుడు భక్తులు ఎలా పోల్చుతున్నాడు చూడు. నువ్వు నాకు దీపమై ఉన్నావు యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. చీకటి అంటే పిల్లరా, మనం అనుకుంటున్న చీకటి కాదు, ఆత్మ సంబంధమైన చీకటితో కూడుకున్న ఆలోచనలు, ఏవైతే అంధకార సంబంధమైన ఆలోచనలు ఉన్నాయో చూశారు వాటిలో నుంచి వెలుగులోనికి నడిపించేవాడు మహోన్నతమైన ఆ దేవదేవుడి మాట. ఆ దేవుడు జీవపు వెలుగు, దేవుని మాట ఒక మహోన్నతమైన ఆలోచనలోనికి నీ బ్రతుకును నడిపించేవాడు. ఈ బ్రతుకు తర్వాత ఏమవుతుందో తెలిపేది. ఈ పుట్టుక ఎందుకో, చావు పుట్టుకల మధ్య జీవితం యొక్క విశిష్టతను తెలియజేసేవాడు. అంధకారంలో ఉన్న నీ బ్రతుకును వెలుగుమాయం చేసేవాడు. నీ బ్రతుకులో వెలుగులు నింపేవాడు, నీ బ్రతుకులో సమాధానాన్ని నింపేవాడు, నీ బ్రతుకులో ఆనందాన్ని నింపేవాడు దేవుడు. దేవుని మాట, ప్రేమైన దేవుని వారలారా, అదే నీ సొంతం అయితే నీ బ్రతుకు వెలుగుమాయం. నీ బ్రతుకు ఎంతో ఆనందంగా సమాధానంగా ముందుకు నడిచేది. అందుకే దేవుడి మాటను భక్తులు ఎంత గొప్పగా పోల్చారో మనం చూడగలిగితే ప్రియులరా, 27వ అధ్యాయం కీర్తనలు, ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు చూడండి. దావీదు 1వ వచనం, 27 1వ వచనంలో ఇక్కడ కూడా ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు ఏంటంట, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు. దేవుడు వెలుగు, రక్షణ. వెలుగై ఉన్న దేవుడి దగ్గరికి మనిషి పరిగెత్తాలి, వెలుగై ఉన్న దేవుడిని మనిషి వెతకాలి. ప్రేమైన దేవుని వారలారా, వెలుగై ఉన్న దేవుడి దగ్గరికి మానవ సమాజం రాగలగాలి. ఆ మనిషి ఆలోచనలకు సమాధానం, పరిష్కారం దేవుడి దగ్గర దొరుకుతుందండి. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. రేపు బ్రతుకు తర్వాత ఏం జరగబోతుందో, ఆ జరగబోయే విపత్తు నుంచి, ప్రమాదం నుంచి కాపాడేవాడు కూడా దేవుడు. అంత గొప్పదండి దేవుని వాక్యం. నూట 19, 105 కీర్తనలు 119, 105 కీర్తనలు 119, 105 వచనంలో దేవుడు చూడండి ఇంకా ఏమై ఉన్నాడో. దేవుని వాక్యం యొక్క గొప్పతనం చూడండి. కీర్తనలు 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా పాదాలకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. పాదాలకు దీపము, పాదాలకు దీపము. నువ్వు ఎలా నడుచుకోవాలో, ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో చెప్పేది దేవుని వాక్యం. ఒక దీపములా నీ త్రోవకు అదొక వెలుగు. నువ్వెక్కడ ప్రయాణించాలో నీ మార్గానికి అదొక వెలుగు. చీకటిలో ఉన్న నీకు వెలుగునిచ్చేది, చీకటిలో ఉన్న నీకు దీపముగా ఉండేది దేవుని వాక్యం. దేవుడు, ప్రియమైన దేవుని వారలారా, నీ బ్రతుకులోనికి దేవుడు వస్తే, నీ బ్రతుకులోనికి దేవుడు రాగలిగితే, నీ బ్రతుకులో అంధకారమైన చీకటి తొలగిపోతుంది, పటాపంచలైపోతుంది. నీ బ్రతుకు సమాధానం, నీ జీవితమే ఒక వెలుగుమాయం. నీ బ్రతుకు ఒక పరమార్థం, నీ జీవితానికి ఒక అర్థం. ఎందుకు పుట్టావో అన్న విషయం పరిపూర్ణంగా నీకు అర్థమైపోతుంది. దేవుడి వాక్యాన్ని, దేవుని ఆలోచనలను ధ్యానించగలిగితే, దేవుడి వాక్యం దగ్గరికి మనం చేరుకునగలిగితే ప్రియులారా, దేవుని మాటలను మనం వినగలిగితే, దేవుడి మాటలను మనం వినే ప్రయత్నం చేసుకునగలిగితే, అంత గొప్పదండి దేవుని వాక్యం. ఇంకో మాట చూస్తారా ప్రియులారా, సామెతలు 6వ అధ్యాయము 23వ వచనంలో చూడండి. దేవుని మాటలు ఎంత గొప్పవండి. ఈరోజు సమాజం ఆలోచించలేకపోతుంది ప్రియులారా. ఏదో
ఇదేదో వారికి సంబంధించిందిగా చూస్తుంది. తప్పు. ఇది ఒక మహోన్నతమైన గ్రంథం. ఇంకా జాగ్రత్తగా ఆలోచిస్తే మన బ్రతుకుకు లేదా మన బ్రతుకులకు బ్రతుకు పుస్తకం ఇది. మనం ఎలా బ్రతకాలో చెప్పేది. మనం ఎలా నిలబడాలో, ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో, ఎందుకు పుట్టామో, ఎందుకు మరణించాలో, ఆ తర్వాత ఏం జరుగుతుందో అన్ని విషయాలను కూలంకషంగా సవివరంగా చెప్పేదిగా ఉన్న గ్రంథం అంటూ ఉంది అంటే బైబిల్. ఇది నీ బ్రతుకు పుస్తకం. నీ బ్రతుకును చక్కగా పువ్వు ఒలిచినట్లుగా, విడిపోతున్నట్టుగా నీ యొక్క జీవిత పరమార్థాన్ని చక్కగా వివరించి ఆయన నీ యొక్క త్రోవలకు వెలుగుగా, నీ పాదాలకు దీపముగా చక్కగా నడిపిస్తూ నీ యొక్క భవిష్యత్తును చక్కగా ముగించుకుని ఒక అవకాశాన్ని కల్పించేది ఉంది అని అంటే దేవుని మాట, దేవుని వాక్యం, దేవుడు. ఆ దేవుడిని వెతకాలి. ఆ దేవుడి దగ్గరికి సమాజం చేరుకోవాలి. అప్పుడు బ్రతుకులు వెలుగుమాయమైతాయి. ప్రియమైన దేవుని వారలారా, ప్రపంచం అంతా చాలామంది చీకటిలో ఉండిపోయారండి. ప్రియమైన దేవుని వారలారా, ఆ దేవుని వాక్యమే లేకపోతే మన బ్రతుకులు ఏమైపోయేవారమో ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు, రేపు చేస్తే ఏమైపోయే వాళ్ళమో తెలియదు. అటువంటి అంధకరమైన చీకటిలో సతమతమవుతూ, సమస్యలతో సతమతమవుతూ బ్రతుకుతున్న దినాలలో ఉండిన బ్రతుకులు, దేవుడి దగ్గరికి చేరుకున్న బ్రతుకులు ధన్యతకరమైన స్థితిలోనికి మనం వచ్చామండి. మన బ్రతుకులను వెలుగుమాయం చేసుకున్నాం దేవుడిలోనికి వచ్చి. లేదంటే ఏమైపోయే వాళ్ళం. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ప్రపంచం 850 కోట్ల మందిలో కొన్ని కోట్ల మంది అయినా ఈ వెలుగు దగ్గరికి రాగలిగారు. ఇదే వాక్యం లేకపోతే, ఇదే విషయం, ఇదే సత్యం మనకు తెలిసి ఉండకపోతే బ్రతుకులు అల్లకొల్లలం అయిపోయాయి. ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించండి. ఎంత గొప్ప భాగ్యం, ఎంత ధనధికరమైన స్థితి. ఈరోజు మీకు ఏమనిపిస్తుందో, మీకు ఎలా అర్థమైందో నాకు తెలియదు, కానీ ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు ఒక సంపూర్ణమైన ఒక ఆనందం, ఒక సంపూర్ణమైన సంతోషం, ఒక సంపూర్ణమైన సమాధానం నా బ్రతుకుకు. ఎందుకంటే ఎందుకు పుట్టానో నాకు తెలుసు, ఎలా జీవించాలో నాకు తెలుసు, తర్వాత ఏం జరుగుతుందో మరణించిన తర్వాత నాకు తెలుసు, ఆ తర్వాత ఎక్కడ వెళ్ళిపోతానో తెలుసు, ఏమైపోతానో తెలుసు. అన్ని విషయాలు తెలుసుకున్న నేను ఒక మహోన్నతమైన జీవితం, ఒక మహోన్నతమైన బ్రతుకును అందుకుంటున్న ఆలోచనలతో కూడుకున్న సంతోషం అంత ఇంత కాదు. ప్రియమైన దేవుని వారలారా, ఎన్ని వేల కోట్ల లక్షల రూపాయలున్నా, వెండి వజ్ర వైడ్యూరాలున్నా లేని ఆనందం వాక్యంలో కలిగిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, అంత ఆనందాన్ని నింపుతుంది. నా బ్రతుకును వెలుగుమాయం చేసింది. చీకటిలో ఉన్న నా బ్రతుకును వెలుగుమాయం చేసింది. వెలుగులోనికి నా బ్రతుకును నడిపించగలిగింది దేవుని మాట. అంత గొప్పది దేవుని మాట. లేకుంటే ఏమైపోయే వాళ్ళమో, ఎలా ఉండిపోయే వాళ్ళమో ప్రియరా, ఎటువంటి ఆలోచనలతో ఉండిపోయే వాళ్ళమో మనం ఆలోచించండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో చూడండి. మాట్లాడొద్దు, పిల్లలతో మాట్లాడొద్దు. సామెతలు 6:23. తెరవాలి, బైబిల్ తీయండి అందరూ. సామెతలు 6:23వ వచనంలో, సామెతలు 6:23వ వచనంలో చూడండి. ఇక్కడ ఏముంది? ఆజ్ఞ దీపముగాను అంట. చూడండి, ఆ మాట చూడండి, చూడాలన్నా బైబిల్ తీయండి అందరూ. సామెతల గ్రంథం 6:23 చూడండి మీ కళ్ళతో ఎంత బాగుంది చూడండి అన్నమాట. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఏమర్థమైంది ఇక్కడ? ఏం ఆలోచించారు? ఆజ్ఞ దీపం అంట. మనకు దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, చూశారు, భయపడద్దు. దేవుని ఆజ్ఞలు ఇచ్చాడు, చూశారు, భయపడద్దు. మనల్ని ఇబ్బంది పెట్టేవి కావు ఆజ్ఞలు. వింటున్నారా? దేవుని ఆజ్ఞలు మనల్ని ఇబ్బంది పెట్టేవి కావు, మనల్ని రాసి రంపాన పెట్టేవి కావు దేవుని ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలు మనకేంటంట? దీపము, వెలిగిచ్చేది దీపము. ఆజ్ఞ దీపము. ఆజ్ఞను తృణీకరించద్దు, ఆజ్ఞను పాడేయద్దు. అలా త్రోసిపడేస్తే, ఆజ్ఞను అలా తిరస్కరించేస్తే దీపాన్ని ఆర్పేసుకున్నట్లే. నీవు చీకటిలోనికి వెళ్ళిపోతావు.
చీకటిలో వెలుగుతున్న దీపాన్ని నువ్వు ఆర్పేసుకుంటే, చీకటిలో వెలుగుతున్న దీపాన్ని ఆర్పేసుకుంటే ఎక్కడ వెళ్ళిపోతావు? మళ్ళీ చీకటిలోనికి వెళ్ళిపోతావు. అంటే ఆజ్ఞలు ఉన్నాయి చూశారు. దేవుడు ఇలా బ్రతకాలి, నువ్వు ఇలా ఉండాలని ఆజ్ఞలు ఉన్నాయి చూశారు. నువ్వు ఇలా ఉండాలి, ఇలా నడవాలి, ఇలా నడుచుకోవాలి అనే ఆజ్ఞలు ఉన్నాయి చూశారు. ఆ ఆజ్ఞలు మనకు దీపములు. అవి మనలను ఇబ్బంది పెట్టేవి కావు, మన బ్రతుకులను చక్కగా నడిపించేవి. ఏదైనా మొయ్యలేని బరువులు మోపియడం కాదు అక్కడ, రాసి రంపాన పెడుతున్న ఉద్దేశం కాదు అక్కడ. ఆజ్ఞ నీకు ఒక దీపం, అది పాటించాలి. అది పాటించగలిగితే చక్కగా నువ్వు వెలుగులో ఉంటావు. దీపం అది దీపము, దాన్ని ఆర్పేసుకోకూడదు. ఏదైతే దేవుడు చెప్పాడో, ఏదైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞను దీపము నీకు అది ఆర్పేసుకోకూడదు. దాని ప్రకారంగా బ్రతకడానికి నువ్వు నిలబడగలిగితే నీ బ్రతుకు వెలుగులోనికి వెళుతుంది నాయన. ఇంకా చూడండి, ఉపదేశము. ఇదో ఇప్పుడు ప్రసంగం జరుగుతుంది చూశారు. ఈ ఉపదేశము నీకు ఎలా ఉంటుంది అంటే అది వెలుగుగాను. ఉపదేశము వెలుగుగా ఉంటుంది. ఈ మాటలే కదా నిన్ను వెలిగించేది. ఈ మాటలే కదా నీకు పరమార్థాన్ని తెలియజేసేది. ఈ మాటలే కదా నీ జీవిత సత్యాన్ని తెలియజేసేవి. ఈ ఉపదేశాలను తృణీకరించొద్దు. ఈ ఉపదేశాలను త్రోసివేయకూడదు. మన బ్రతుకులో ఉపదేశాల కోసం ఆరాటపడి పరిగెత్తుకుంటూ రావాలి. ఎందుకంటే మన బ్రతుకులను వెలుగుమాయం చేసుకునే అవకాశంలోనికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది ప్రియులరా. ఇంకా ఏంటో తెలుసా, శిక్షార్థమైన గద్దింపులు. చూసారా, వాక్యం చెప్తున్నప్పుడు వినాలి. వాక్యం చెప్తున్నప్పుడు శిక్షార్థమైన గద్దింపులు వస్తాయి. నర్శమైనాలి, శిక్షార్థమైన గద్దింపులు వస్తాయి. వాక్యం చెప్తున్నప్పుడు వినాలి నాన్న అందరూ మీరు. శిక్షార్థమైన గద్దింపులు వస్తాయి. ఆ శిక్షార్థమైన గద్దింపులు ఏవంట తెలుసా? అవి జీవమార్గములు. శిక్షార్థమైన గద్దింపులను నువ్వు త్రోసివేయకూడదు. అది నన్నే ఉద్దేశించి నా కొరకే అనే విషయం నువ్వు తీసుకోకూడదు. ఆ గద్దింపులకు నువ్వు లోబడితే అవి ఏం చేస్తాయంట తెలుసా? జీవ మార్గంలోనికి నేను నడిపిస్తాయంట. ఆ గద్దింపులు శిక్షార్థమైన గద్దింపులు. అవి నిన్ను శిక్షణలో పెట్టేవి, అవి నిన్ను సరిచేసేవి. నీ పిల్లోడిని నువ్వు మందలిస్తుంటావు చూసావు, వాడిని ఏం చేస్తున్నావు? శపిస్తున్నట్లా, వాని మీద పగ సాధిస్తున్నట్లా, కక్ష సాధించినట్లా, వానికి 4 మాటలు చెప్తున్నావు చూసావు, భయం పుట్టించే మాటలు చెప్తున్నావు చూసావు, వాడిని శిక్షించే మాటలా, వాడిని బాగు చేసే మాటలా ఒక తల్లిగా తండ్రిగా నువ్వు చెప్పేది? వాడిని మంచి మార్గంలో నడిపించడానికి చెప్పే విషయాలు అవి. ఆ విషయాలను వాడు తృణీకరించకూడదు. నువ్వు గద్దిస్తున్నప్పుడు నువ్వు వాడిని గద్దింపజేస్తుంటావు చూసావు, ఇది తప్పు, అది ఎలా చేసావు అని నేను వాడిని గద్దిస్తుంటావు చూసావు. అది వాడు తిరస్కరిస్తే వాడి బ్రతుకుకే నష్టం. అది ఇక్కడ దేవుడు కూడా నిన్ను ఏం చేస్తాడు? శిక్షార్థమైన గద్దింపులు ఇవి. నిన్ను శిక్షణలో పెట్టడానికి దేవుడు గద్దిస్తుంటాడు కొన్నిసార్లు నిన్ను. అవి నీవు ఆనందంగా స్వీకరించగలిగితే అవి జీవ మార్గములకు బాటలు వేయబడతాయి. మహోన్నతమైన లోకానికి దారి అవుతుంది. అది ఒక మార్గంగా ఏర్పడుతుంది నీ బ్రతుకుకు. వినాలమ్మ సువర్ణ, ఈ గద్దింపులు ఆ మహోన్నతమైన బ్రతుకుకు జీవ మార్గములు అవుతాయండి. కానీ గద్దింపును స్వీకరించాం మనం. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లోని గద్దిస్తున్నాడంటే నా బాగు కోసమని అమ్మాయి ఆలోచించాలి. నా శ్రేయస్సును కోరుతున్నారు నా తల్లిదండ్రులని ఆలోచించుకోగలిగితే బాగుపడతాడు. వాని భవిష్యత్తు బ్రతుకు బాగుండిపోతుంది. దేవుడు కూడా మనకు ఉపదేశాల రూపకంగా అవసరమైన సందర్భాలలో నీ బ్రతుకు త్రోవ తప్పుతున్నప్పుడు, నీ బ్రతుకు మార్గం తప్పుతున్నప్పుడు గద్దిస్తుంటాడు. సరిచేస్తున్న ప్రయత్నంలో నువ్వు సరిచేయబడడానికి నీ బ్రతుకును ముందుకు నడిపించుకోవాలి. ఆయన మాటలను స్వీకరించాలి ఆనందంగా. ఎందుకంటే ఆ గద్దింపులు జీవ మార్గంలో. 15:31 సామెతలు 15:31 చూడండి ఏముందో. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి, జీవార్థమైన ఉపదేశమును చూసారా, ఈ ఉపదేశాలను అంగీకరించువానికి జ్ఞానుల సవాసము లభించును. జ్ఞానోదయం అవుతుంది నీ బ్రతుకు, జ్ఞానంతో నిండుకుంటుంది నీ బ్రతుకు వెలుగుమయం అవుతాయి. జీవార్థమైన ఉపదేశములు కూర్చోవాలి నాన్న.
జీవార్థమైన ఉపదేశమును అంగీకరించడానికి జ్ఞానుల సవాసం లభించును. 32 వచనంలో శిక్ష నొందనులని వాడు, శిక్ష గద్దింపు ఉంది చూశారు. ఈ శిక్ష నొందనులని వాడు తన ప్రాణమును తృణీకరించును, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు రేపు. ఈ గద్దింపు ఈరోజు నువ్వు స్వీకరించలేకపోతున్నావు, ఈ గద్దింపు నువ్వు పట్టించుకోలేకపోతున్నావు. తల్లి తండ్రి నీవు చెప్తున్న మాటలు పట్టించుకోలేకపోతున్నావు. రేపు నీ బ్రతికేమైపోతుంది తెలుసా? ప్రమాదంలోనికి వెళ్ళిపోతుంది నాన్న. అమ్మ నాన్న చెప్పేది నీ మేలు కోసం, నీ శ్రేయస్సు కోసం, నీ బాగు కోసం అన్న సంగతి నువ్వు ఆలోచిస్తే బాగుపడేవాడు. దేవుడు కూడా చెప్తున్న మాట ఏంటో తెలుసా? శిక్ష నొందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును ఇనువాడు ఏమవుతాడు? ఇవేకీ అగుతాడు. చక్కగా వాని బ్రతుకును సరైన మార్గంలో నడిపించుకునే అవకాశంలోనికి వాని బ్రతుకు వెళ్ళిపోతుంది. చూశారా ప్రియులారా? మనిషిని వెలిగించేది దేవుని వాక్యము, మనిషిని త్రోవలో నడిపించేది మనిషి బ్రతుకుకు త్రోవగా, మార్గంగా, వెలుగుగా, దీపంగా ఉండి మనిషిని వెలిగిస్తూ మనిషికి ఒక బ్రతుకును, భరోసాను కలిగించేది దేవుని మాట. ఇక్కడ చూడండి, కీర్తనకారుడు దేవుని మాటల గురించి ఎంత ఆసక్తిగా రాస్తున్నాడో ఈ విషయాన్ని కూడా చూడండి ప్రియులారా. 141 కీర్తన గ్రంథము 5వ వచనాన్ని చూడండి. కీర్తన గ్రంథము 141 5వ వచనం. కీర్తన 141 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుటకు నాకు ఉపకారము. కొట్టడం అంటే ఏం కొట్టడం? ఏమండి? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. ఒక నీతిమంతుడు గద్దింపు అన్నమాట. ఒక నీతిమంతుడు నిన్ను సరిచేస్తున్నప్పుడు నీ యొక్క శ్రేయస్సును కోరుతూ నీ బ్రతుకును చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపిస్తున్నాడు అన్న సంగతి మర్చిపోకూడదు. వింటున్నారా? ఏమండి? నీతిమంతులు నన్ను కొట్టుటకు నాకు ఉపకారం అంటున్నాడు భక్తుడు. నాకు ఉపకారం చేస్తున్నారు, వాళ్ళు నాకు మేలు చేస్తున్నారు, నాకు సహాయం చేస్తున్నారు, నా బ్రతుకును ఉన్నత స్థితిలో నడిపించడానికి వాళ్ళు సహాయపడుతున్నారు. నన్ను కొడుతున్నారు అంటే దాన్ని నేను తిరస్కరించను, ఎందుకంటే అది నాకు ఉపకారము. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అంటున్నాడండి. వారు నన్ను గద్దించుట తైలాభిషేకము. చూసారా? ఒక మహోన్నతమైన బ్రతుకుకు వెళ్ళే అద్భుతమైన అవకాశం ఉంటుందండి. ఒక బోధకుడు ఊరికే మాట్లాడాడండి, నీ మీద ఏమన్నా పగ, నీ మీద ఏమైనా కక్ష, నీ మీద ఏమైనా ద్వేషమా, నీ గురించి మాట్లాడడానికి ఇంకా నాకేం పని లేదా? ఒక రోగిని డాక్టర్ గుర్తుపట్టి ఆ రోగికి మందు ఇవ్వడం మీకు ఆనందం. రోగాన్ని గుర్తుపట్టి మందిస్తే ఆనందపడిపోతారు. రోగం బాగా అయిందయ్యా, సంతోషం. రోగాన్ని పెట్టుకొని రోగం లేదు తల్లని పంపించండి అనుకో, రోగం ఉండి కూడా రోగం ఏం లేదని పంపించండి అనుకో, సంతోషపడిపోతావా? ఏమండి? సంతోషమా నీకు? ఏమండి? రోగం ఏం లేదమ్మా, రోగం ఉంది, భయంకరమైన రోగం, ఏం లేదు, వెళ్ళిపోతాలే అని అన్నాడు అనుకో. మరి ఇక్కడ వచ్చిన నీకు, ఆత్మ రోగంతో ఉన్న నీకు ఇలా ఉంటే బాగోదు తల్లి, నీ జీవితం ప్రమాదంలోనికి వెళ్తుందన్న విషయం నేను చెప్పి సరిచేసుకునే మాట నిన్ను నొప్పించవచ్చు ఆ సందర్భంలో. కానీ ఆ సందర్భంలో ఆ మాటను నువ్వు స్వీకరిస్తే నీ బ్రతుకు వెలుగుమయమయ్యే అవకాశం ఉంది, మహోన్నతమైన బ్రతుకును చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని మనం తీసుకోమండి. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అంటున్నాడండి. ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు చూడండి. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక అంటున్నాడు. ఆ గద్దింపులను త్రోసివేయకూడదు. నీ బ్రతుకు శ్రేయస్కరం. ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి వచ్చిన ప్రధానమైన ఉద్దేశం ఏంటో తెలుసా? అంధకార సంబంధమైన చీకటిలో నశించిపోతున్న మానవాళిని వెలుగులోనికి నిలబెట్టడానికే ఆయన 2000 సంవత్సరాల కిందట భూమి మీదకి వచ్చిన వాడు. తీసుకుపోతాడు. 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభుల వారు రావడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటో తెలుసా? అంధకారమైన చీకటిలో నశిస్తున్న ప్రపంచాన్ని, నడుస్తున్న ప్రపంచ మానవాళిలో బ్రతుకులలో వెలుగులు నింపడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి రావడంలో ప్రధానమైన ఉద్దేశం కూడా అదేనండి.
అనేకుల బ్రతుకులు వెలుగుమయం కావాలి. అనేక బ్రతుకులలో వెలుగులు ఉదయించాలి, వెలుగులు నిండాలని ఆ పరలోకపు తండ్రి కోరుకున్నాడన్న సంగతి ఒక్కసారి మీరు యోహాను సువార్త 1:9 రండి. ఒకసారి యేసుక్రీస్తు రావడం వెనకాల ఉన్న ప్రధానమైన ఉద్దేశం ఈ వాక్యమే కదా ప్రియమైన దేవుని వారలారా, ఈ వాక్యమే కదా. ఈ వాక్యమైన క్రీస్తు కదా. వాక్యానికి ప్రతిరూపము ఎవరు? క్రీస్తు. వాక్యానికి ప్రతిరూపము క్రీస్తు. వాక్యము ఏమైందని మనం తెలుసుకున్నాం? వాక్యము వెలుగని మనం తెలుసుకున్నాం. ఆ వెలుగుగానే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఒకసారి మీరు చూడండి 9వ నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. వెలిగించుచున్నది ఎవరో తెలుసా? 2000 సంవత్సరాల కిందట 1:14 చదవాలమ్మా స్పీడ్గా. అదే సువార్తలో 1:14 చూసారా? మీరు వినండి, మీరు ఈ మాటలు అర్థం చేసుకోవట్లేదు. నిజమైన వెలుగు ఉండెను అంటే ఇది వెలుగు కాదా? ఈ భౌతికమైన వెలుగు గురించి మాట్లాడట్లేదండి, ఈ వెలుగు గురించి కాదు. అంటే అంతవరకు యేసుక్రీస్తు రానంత వరకు ఈ ప్రపంచంలో సూర్యుడు ఉదయించలేదా? సూర్యుడు లేదా? ఈ చీకటి గురించి, ఈ వెలుగు గురించి కాదు ప్రియమైన దేవుని వారలారా. నిజమైన వెలుగు అంటే ఈ వెలుగు గురించి కాదు, ఆత్మ సంబంధమైన జీవితం గురించిన వెలుగు గురించి మాట్లాడుతున్నాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చింది. లోకంలోనికి వచ్చి లేదా లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించాలనుకున్నదంట. అంటే ప్రతి మనిషి బ్రతుకుల్లో వెలుగులు నింపాలి. అంధకారమైన సంబంధమైన ఆలోచనలతో బ్రతుకుతున్న మనిషి బ్రతుకులో వెలుగులు నింపాలనుకున్నదంట. వెలుగు అయిన వాక్యమైన క్రీస్తుగా ఏమంది 14 ఆ వాక్యమే 14 దాంట్లో ఆదేశ వార్తలో 1వ అధ్యాయంలో ఆ వాక్యమే, ఆ వెలుగే శరీరధారై కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యన 2023 సంవత్సరాల కిందటికి వచ్చేసిందండి. 2023 సంవత్సరాల కిందట వచ్చేసిన వెలుగే క్రీస్తు. ఇప్పుడు ఆలోచించండి ప్రియులరా, ఇప్పుడు ఆలోచించండి. ఆ వెలుగు దగ్గరికి వచ్చినవాడు మనుషుల బ్రతుకులను వెలిగించేవాడుగా ఉంటాడు. ఆ వెలుగు దగ్గరికి ఎవరైతే వచ్చేస్తారో ఆ వెలుగులో ఆ మనిషి బ్రతుకు నిలబడిపోతుంది. ఆ బ్రతుకులో మనిషిని నిలబెట్టుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని వారలారా, చూడండి ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడో 12వ అధ్యాయం 46 యోహాను సువార్త 12:46 చూడండి ఎంత గొప్పగా ఉందో. ఈ ఆలోచన దగ్గరికి రావాలని దేవుడు కోరుకున్నాడండి. అటువంటి అంధకార సంబంధమైన చీకటిలో బ్రతుకుతున్న మానవాళిని ప్రేమించి కృప చూపిస్తూ మనుషులను ఈ వెలుగు దగ్గరికి నడిపించాలన్న తాపత్రయంతో యేసును పంపించాడు. అదే ఉద్దేశం కలిగి మనుషులంతా వెలుగు దగ్గరికి వెళ్ళాలని కోరుకున్నవాడు పరలోకపు తండ్రి. అందుకే యేసును పంపించాడండి. చూడండి ఇప్పుడు 12:46 నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు, ప్రియులారా చూడండి, యేసుక్రీస్తు దగ్గరికి రావాలనుకున్నాడండి దేవుడు. ప్రపంచం వెలుగులో ఉన్న చీకటిలో ఉన్న ప్రపంచానికి వాళ్ళ సమస్యలకు పరిష్కారము క్రీస్తు. ఈ క్రీస్తైన వెలుగు దగ్గరికి ఈ సమాజం వచ్చేస్తే ఆ మనిషికున్న సమస్యలకు పరిష్కారం, అన్నిటికీ సమస్యకు పరిష్కారం ఏదైతే ఉందో, వాళ్ళ సమస్యకు ఏదైతే ఉందో పరిష్కారం క్రీస్తు. వాళ్ళ యొక్క సమస్యలకు అన్నిటికీ పరిష్కారము, ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం పటాపంచలు చేసేవాడు క్రీస్తు అండి. ఆ క్రీస్తు నందు విశ్వాసం ఉంచి ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకున్నట్లు నేను ఈ లోకములోనికి వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎంత అద్భుతమైన మాట అండి, మర్చిపోకండి మాట. చూసారా? నమ్మి బాప్తిని తీసుకొని క్రీస్తు దగ్గరికి వచ్చేస్తే నీలో ఉన్న చీకటి ఏమైపోతుంది? వెలుగు మాయమైపోతుంది. నీ బ్రతుకు వెలుగులు నింపబడతాయి. నీ బ్రతుకులో నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నీ బ్రతుకులో నీతి ఉదయిస్తుంది. నీ బ్రతుకులో జీవపు వెలుగు నీ బ్రతుకులో ప్రవేశిస్తుంది. వాక్యమైన క్రీస్తు నీ బ్రతుకులోనికి వచ్చేస్తే నీ బ్రతికే వెలుగుమాయం. నీ ప్రశ్నలకు సమాధానం, అందుకే ఆయన సమాధానకర్త. నీ బ్రతుకులో ఉన్న ప్రశ్నలకు అన్నిటికీ ఎవరు? క్రీస్తు సమాధానం.
చూసారా, నా యందు విశ్వసించువాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు, నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు చీకటిలో నుండి, చూసారా చీకటిలో ఉన్నాడు కదా, చీకటిలో ఉన్నాం కదా మనం ఇంతకుముందు, ఆ సమస్యలకు పరిష్కారం లేక భయంకరమైన బ్రతుకులో ఉన్నాం కదా, క్రీస్తు దగ్గరికి వచ్చాం. చీకటిలో నిలిచి ఉండునట్లు ఏమన్నాడండి, నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకున్నట్లు, చీకటిలో ఉండకుండానట్లు నేను ఈ లోకంలోనికి నేను వెలుగుగా వాళ్ళ బ్రతుకులను చేయడానికే వచ్చానంటున్నాడండి. చీకటిలో నిలిచి ఉండకున్నట్లు నేను ఈ లోకమునకు ఒక వెలుగును. చూసారా, క్రీస్తులోనికి వచ్చిన ప్రతి మనిషి ఈరోజు ఎవరు? ఒక వెలుగు. ఇప్పుడు మనం ఒక వెలుగు, ప్రియమైన దేవుని వారలారా. ఇప్పుడు క్రీస్తు వెలుగైతే క్రీస్తుని ధరించుకున్న మనం ఎవరు? ఇప్పుడు మనం కూడా వెలుగుమే. వెలుగు అయి ఉండాలి మన బ్రతుకులు కూడా. వెలుగై ఉన్న మన బ్రతుకులు కొంతమందిని వెలిగించేవిగా ఉండాలి, కొంతమంది బ్రతుకులను కట్టేవిగా ఉండాలి. ఏమండి, ఈ వెలుగు ఒక్కడికి సంబంధించిందిగా ఉండదండి. ఈ వెలుగు ఒక్కడికి సంబంధించిందిగా ఉండదు, తన చుట్టూ ఉండదు. ఒక దీపం వెలిగించావంటే ఇక్కడ ఉన్న అందరికీ వెలుగును, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వెలుగును ఇస్తుందా? ఒక్కరికి ఇస్తుందా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇస్తుంది. ఇప్పుడు నేను ఒక వెలుగును అంటే మీ అందరికీ నేను ఎలా ఉంటాను? వెలుగుగా ఉంటాను. అంటే మరి మీ బ్రతుకులు కూడా ఏమవ్వాలి? నా వలన వెలుగుమయం కావాలి. మరి అలాంటి స్థితిలోనికి ఎంతమందిని వెలుగులోనికి నీవు నడిపిస్తున్నావు? వెలుగే దీపంగా నీవు ఉండి, లోకములో నీవు ఒక వెలుగుగా నీవు ఉండి ఎంతమందికి వెలుగును ప్రదర్శిస్తున్నావు? ఎంతమందికి నీ ప్రవర్తన ద్వారా, నీ ఆలోచనల ద్వారా, నీ నడవడి ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఎంతమంది వెలుగులోనికి, ఆలోచనలోనికి వచ్చేటట్లుగా నీ బ్రతుకును వెలుగుమయం చేసుకున్నావు? ఒకసారి ఆలోచించండి. వెలుగులో ఉందా, చీకటిలో ఉందా నీ బ్రతుకు? ఇప్పుడు ఆలోచించు. వెలుగు ఉందంటే 10 మందికి వెలుతురునిస్తుంది. మరి ఎంతమందికి వెలుగునిస్తున్నావు నువ్వు? ఎందుకు? వాళ్ళు చీకటిలో ఉండిపోయారు. ఇక్కడ వెలుగు ఉందంటే ఇక్కడ చీకటి ఎవరి దగ్గర ఉండడానికి? ఏమండి, ఇక్కడ వెలుగు ఉందంటే ఒక బల్బ్ వేసామంటే ఇక్కడ ఎవరి దగ్గర చీకటి ఉంటుందా? ఉండదా? ఉండదు. మరి ఇప్పుడు నేనే ఒక వెలుగును అన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర చీకటి ఉండకూడదు. మరి ఉందంటే నేనేమయ్యాను? వెలుగుగా లేను, నేను కూడా చీకటిలో ఉన్నాను. అలా ఆలోచించుకోండి మన బ్రతుకులను. వెలుగులో ఉన్నావా, నువ్వు చీకటిలో ఉన్నావో ఆలోచించు. ఇప్పుడు ఒక దీపము అందరికీ వెలిగించేదిగా ఉన్నప్పుడు, అందరి దగ్గర చీకటిని పారదోసేదిగా, వెలుతురిచ్చేదిగా ఉన్నప్పుడు, నేనే దీపం అయినప్పుడు, నేనే వెలుగైనప్పుడు, వెలుగైన వాక్యాన్ని ధరించుకున్నప్పుడు, వెలుగైన క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు, వెలుగైన క్రీస్తుని విశ్వసించినప్పుడు నేను కూడా ఒక వెలుగుగా ప్రజ్వలించాలి కదా. నేను కూడా కొంతమందిని వెలిగించేవాడిగా నేను ఉండాలి కదా. నా బ్రతుకులేవి, నా జీవితం ఏది? మరి అలా ప్రేమైన దేవుని వారలారా, ఒక్కసారి చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం అండి. ఏమన్నాడు దేవుడు? లేకుంటే మత్తయి సువార్త 5:14 వచనంలో చూడండి. మత్తయి సువార్త 5:14 వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడండి. ఎవరు? ఇప్పుడు మనం లోకానికే వెలుగు. ఒక ప్రాంతానికో నీ మేరకే కాదు, లోకానికే వెలుగు. ఒక ఊరికే నువ్వు వెలుగు. నువ్వు ఉన్నావు అంటే ఈ ఊరు ఏం కావాలి? వెలుగుగా ఉండిపోవాలి. వెలుగే ఊరంతా వెలుగు. ఒక సూర్యుడు ఉన్నాడు అనుకో, ఇక్కడి వరకే ఉందండి వెలుగు, ప్రపంచం అంతా వెలుగు లేదు. మరి నిన్ను కూడా ఏమంటున్నావు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏమండి, ఎంత అద్భుతమైన మాట చూడండి. అసలు మన చుట్టూ ఉన్నవారు ఎన్నో సమస్యలతో, అంధకారమైన ఆలోచనలతో ఉన్నవారి ఆలోచనలను పటాపంచలు చేసే వెలుగుగా, సమాధానాన్ని ఇచ్చేవాడివిగా నువ్వు ఉండగలగాలి. 2:16 వచనాన్ని మనం చూడగలిగితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:16 వచనంలో ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఇప్పుడు మన బ్రతుకులు ఎలా ఉండవో ఒకసారి ఆలోచించండి ప్రేమనే దేవుని వారలారా. అట్టి జనమ మధ్యను, ఎటువంటి జనం మధ్యను? అంధకారమైన చీకటిలో బ్రతుకుతున్న సమాజంలో
అంధకారమైన చీకటిలో బ్రతుకుతున్న జనమున మధ్యన అట్టి జనమున మధ్యన మీరు 2:16 పిలుపు 2:16 మీరు జీవవాక్యమును జీవవాక్యాన్ని చేతపట్టుకున్నవారు లోకమందు ఎలా కనబడాలంట తెలుసా? జ్యోతుల వలె కనబడుచున్నారు. వాక్యము వెలుగైన వాక్యాన్ని పట్టుకున్న నీవు, వెలుగైన వాక్యాన్ని ధరించుకున్న నీవు ఈ లోకానికి లేదా ఈ లోకమందు ఎలా కనబడాలి? ఒక జ్యోతిలా కనబడాలి. చూశారా ప్రియులారా? ఒక జ్యోతిగా ప్రజ్వలిస్తున్నావా? అనేక దీపాలను, ఆరిపోయిన దీపాలను, వెలుగని దీపాలను వెలిగించే దీపముగా జ్యోతిగా నీ బ్రతుకుందా? అలా లేకపోతే నీ బ్రతుకు చీకటిలోనండి. నీవు కూడా రేపు శరీరం వదిలితే భయంకరమైన చీకటిలోనికి వెళ్ళిపోతుంది నీ బ్రతుకు. వెలుగు మాయమై ఉందో లేదో ఒక్కసారి ఆలోచించుకో. లేకపోతే దేవుని పాదాల దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడి, దేవా నా జీవితాన్ని వెలుగుమాయం చేయండి, కృప చూపండి తండ్రి, వెలుగులో నా బ్రతుకును నిలబెట్టుకునే గొప్ప అవకాశం క్రీస్తులోనికి ప్రవేశించిన నేను ఇంకా వెలుగు నా బ్రతుకులోనికి రాలేదు అని అనుకుంటే ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడు. దేవుని మాటలు, దేవుని యొక్క ఆలోచనలు నీ బ్రతుకుల్లో వెలుగులు నింపుతాయి. ఆ మాటలను నీ బ్రతుకులో పాటించేవారుగా మీరు ఉండగలిగితే ఎంత అద్భుతమైన విషయం. చివరి మాట చూడండి, ఇది ఎంత అద్భుతమైన విషయం ప్రియులారా. అపొస్తలుల కార్యం 13:47 వచనంలో చూడండి. అపొస్తలుల కార్యం 13:47 వచనంలో తీయాలి బైబిల్ అందరూ. అపొస్తలుల కార్యం 13:47 వచనం అండి. అపొస్తలుల కార్యము 13:47 వచనంలో ఎలా అనగా, నీవు భూదిగంతముల వరకు క్రీస్తును ధరించుకున్నవారండి, క్రీస్తును విశ్వసించిన వారండి, క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళు ప్రేమైన దేవుని వారలారా, వాక్యాన్ని ధరించుకున్నవారండి. ఎలా అనగా, నీవు భూదిగంతముల వరకు రక్షణార్థకముగా ఉండునట్లు, నీవు అనేకులకు రక్షణార్థకముగా ఉండాలంట. ఏమండి? ఎలాగనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థకముగా ఉండునట్లు రక్షణార్థకముగా ఉండాలంట నీ బ్రతుకు. అనేకులకు కాదు, ఇక్కడ భూదిగంతముల వరకు రక్షణార్థకముగా ఉన్నట్లు నిన్ను అన్యజనులు అంధకారమైన చీకటిలో మగ్గిపోతున్నారండి. అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననిరి భక్తులు చెప్తున్నారండి. ఒక క్రీస్తును విశ్వసించిన వాని బ్రతుకు భూదిగంతముల వరకు ఒక వెలుగువు. నువ్వు ఒక ఊరుకు, ఒక ప్రాంతానికే లేదా ఒక నీ వరకే కాదు అది పరిమితం. ఆ వెలుగు అది నీ వరకే పరిమితం కాదంట. భూదిగంతముల వరకు వెలుగిచ్చేవాడికి, లోకానికే వెలుగు నీవేడంట. లోకానికే నీవు వెలుగు, లోకంలో నీవు ఒక జ్యోతివి. చూసారా? అనేకులకు రక్షణార్థకముగా ఉన్నట్లు అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాడంట మనల్ని. మరి అట్టి జనముల మధ్యన నివసిస్తున్న మనం అనేకులను వెలిగించే వారంగా ఉన్నామా లేదా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. లోకానికి నువ్వు వెలుగుగా ఉన్నావా? లోకానికి నువ్వు వెలుగుగా ప్రకాశిస్తున్నావా? నీ చుట్టూ ఉన్న చీకటిని పారదోలుతున్నావా? అనేకులకు రక్షణార్థకముగా నీ బ్రతుకును, నీ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటున్నావా? అనేకులకు రక్షణలోనికి నడిపించేదిగా నీ బ్రతుకు, నీ ప్రవర్తన, నీ ఆలోచనలు, నీ నడవడి, ఇదో వారిని రక్షణలోనికి నడిపించే విధంగా నీ బ్రతుకును చేసుకుంటున్నావా? ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. అలాంటి పరిస్థితుల్లో నీ బ్రతుకు ఉండకపోతే ప్రమాదం. జాగ్రత్త. దేవుడి దగ్గర వచ్చి మొరపెట్టండి, ఆయన పాదాల దగ్గర వేడుకోండి. తండ్రి, లోకంలో నీ కుమారుని విశ్వసించిన నేను, లోకంలోనికి పంపిన నీ కుమారుని విశ్వసించిన నేను, నా బ్రతుకు కూడా వెలుగుమయమై అనేకులకు రక్షణార్థకముగా నా బ్రతుకు ఉండాలి. అనేకులను కాపాడేదానిగా, అనేకులకు వెలుగుగా నా బ్రతుకు ఉండాలి. నా నడవడి, నా ఆలోచనలు, నా ప్రవర్తన, వాటన్నిటిలో నేను సరి చేసుకుంటూ తండ్రి ఆ వాక్యపు వెలుగులో నా బ్రతుకును కట్టుకుంటూ అనేకులను ఆ వాక్యపు వెలుగు దగ్గరికి నడిపించే వాణినిగా ఉండే ఆ గొప్ప అవకాశం నాకు ఇవ్వండి తండ్రి. ఆ దేవుడి పాదాల దగ్గర చేరనోడండి. ఖచ్చితంగా అవకాశాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆ వెలుగులో మీరు లేకపోతే ప్రాధేయపడండి, ప్రార్థించండి, వేడుకోండి, గోజాడండి. తండ్రి, నీ కుమారుని ధరించుకున్న నేను, వాక్యంలోనికి ప్రవేశించిన నేను, వాక్యాన్ని పట్టుకున్న నేను ఒక జ్యోతిలా ప్రకాశించాలనేది నీ వాక్యం సెలవిస్తుంది. ఒక జ్యోతిగా నేను ప్రకాశిస్తున్నానా? అనేకులకు రక్షణార్థకంగా నా బ్రతుకుందా?
లేదా అనేకులకు ఆటంకంగా నా బ్రతుకుందా సరి చేసుకునే ఒక గొప్ప భాగ్యం నాకు ఇవ్వండి తండ్రి. నా బ్రతుకు అనేకులను కాపాడేదిగా, అనేకుల హృదయాలను వెలిగించేదిగా, నీ వాక్యాన్ని వాళ్ళలో ప్రవేశింపజేసే వాణినిగా ఉండే ఒక గొప్ప అవకాశం నా వరకే కాదు తండ్రి. వెలుగు అనేకులలో వెలుగును నింపాలి నా బ్రతుకు అని నీ తండ్రిని పెట్టుకుంటే అవకాశాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అట్టి ఆలోచనలకు మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. తల వంచండి.